ఈ మధ్య కాలంలో పేదలు మనసుల్లో ఉండే ఒక మాట ఏంటంటే హాస్పిటల్స్ డిస్కౌంట్లు పెట్టి బిజినెస్ చేస్తారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? హాస్పిటల్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ ని చూసి చిన్న నర్సింగ్ హోమ్ కూడా అలాగే ట్రీట్ చేస్తున్నారు జనాలకి సేవ్ చేయాలనుకునే డాక్టర్స్ ని కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో అలాగే ట్రీట్ చేస్తున్నారు అన్నట్టు. అందరినీ అలాగే చూడలేము మనము. హాస్పిటల్ నడుపుస్తూ వాళ్ళ లైవ్ కూడా అదే ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు వేరే వాళ్ళు 500, 1000 రూపాయలు, 1500 ఏదైతే నేను చెప్పానో వాళ్ళు అంత పెడుతున్నారు కదా, మరి మీరు 10 రూపాయలు లాస్ వస్తుంది. లాస్ ఏం రాదన్న. అంటే మనకి ఏంటంటే ఆ డాక్టర్స్ అనే వాళ్ళు సాలరీడే ఉంటారు. వాళ్ళకి మేము 10 మందిని చూసినా అదే శాలరీ పే చేయాలి, 100 మందిని చూసినా అదే శాలరీ పే చేయాల్సి వస్తుంది. నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ని మేము ఎక్కువ సర్వీస్ ఇవ్వడానికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. నేను ఒకసారి బిజినెస్ మ్యాన్ మన కిరణ్ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన ఈ డిస్కౌంట్లు అనేవి ఇవన్నీ ఫేక్, అసలు ఆ డిస్కౌంట్ అనేది చెప్పిందానికి అసలు వెళ్ళకండి అనేటట్టు కిరణ్ గారు మాట్లాడారు. జ్యువెలర్స్ కిరణ్ గారు ఆయన ఇలా మాట్లాడడం జరిగింది. దానికి మీరు ఇచ్చే సమాధానం? మా దగ్గర తీసుకుంటున్న ఫీజు మేము 500 ని మేము 10 రూపీస్ చేస్తున్నామని అంటే అదే క్వాలిఫైడ్ డాక్టర్ వస్తున్నాడు అంటే అది బెనిఫిట్ అవుతుందా లేదా అనేది మీరే ఒకసారి చెప్పగలగాలి. ఈ ఆఫర్లు అనేవి ఇక్కడ చెప్తారు కానీ అక్కడికి వచ్చాక జరగవు అని అనే వాళ్ళకి ఇప్పుడు మీ ఛానల్ నుంచే చెప్తున్నాం కదా. ఇప్పుడు పేషెంట్ పట్టుకొని వచ్చి ఇప్పుడు మీరు చెప్పారండి, నేను హాస్పిటల్ ఎండీనే కదా సార్, తీసుకొని వచ్చి ఇలా చెప్పారు మీరు, మరి ఇలా జరగట్లేదు అని చెప్పి అడుగుతారు కదా. కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే సార్. అట్లా మళ్ళీ దాన్ని ఏదో బ్రేక్ చేయడం అనేది జరగదు సార్ కంపల్సరీగా. ఇప్పుడు మీ ఓపీ 10 రూపీస్ కదా, మామూలు హాస్పిటల్స్ 500 రూపాయలు, మీరు 10 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. అంటే 10 రూపాయలే ఇక్కడ చెప్పి ఆ ఖర్చులని ఈ ఖర్చులని అందులో కలిపేసి అది కూడా ఒకటి ఉంది కదా. మనము ప్రతి దాంట్లో కూడా హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ మెడిస్టార్స్ హాస్పిటల్ ఎండి వెంకటేష్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఈరోజు గెస్ట్గా తీసుకురావడానికి కొన్ని కారణాలు ఉన్నాయన్నమాట. లైక్ ఎలా అంటే ఓపీ మనకి ఏదైనా అవసరం ఉండి ఎమర్జెన్సీకి కానీ దేనికైనా హాస్పిటల్కి వెళ్తే ఓపీ ఫీజు ఒక 500 ఉంటుంది, 1000 ఉంటుంది, కొన్ని హాస్పిటల్లో 1500 కూడా ఉంటుంది. ఇలాంటి ఎక్కువ రేట్లతో మనం వెళ్ళి అసలు అక్కడ ట్రీట్మెంట్ కూడా ఒకవేళ ఏం లేదంటే మళ్ళీ 500 వేస్ట్, 1500 కూడా వేస్ట్ అయిపోతుంట ఓపీ ఛార్జెస్ అలా అనమాట. కానీ ఈయన ఆ ఓపీ ఛార్జెస్ని 10 రూపీస్ అంటే మిడిల్ క్లాస్ పీపుల్కి అందుబాటు ధరలుగా తీసుకురావడం జరిగింది. అదే కాకుండా డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు అనమాట. అయితే ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు అంటే మిడిల్ క్లాస్ పీపుల్ని అట్రాక్ట్ చేసుకోవడం కోసమా, వాళ్ళతో బిజినెస్ చేయడం కోసమా అనే కారణాలను తెలుసుకోవడానికి ఈరోజు ఆయనతో మాట్లాడడానికి నా ముందున్నారు. ఆయనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఇంట్రొడక్షన్ చాలా ఎక్కువ ఇచ్చాను. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా బ్రో? నాకు యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో పేదలు మనసుల్లో ఉండే ఒక మాట ఏంటంటే హాస్పిటల్స్ మాతో బిజినెస్ చేస్తారు, డిస్కౌంట్లు పెట్టి బిజినెస్ చేస్తారు, మాతో వ్యాపారం చేసుకుంటారు అని అంటారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? హాస్పిటల్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ ఆ విధంగా అయితే లేవు సార్. ఏంటంటే హాస్పిటల్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ని చూసి చిన్న నర్సింగ్ హోమ్ని కూడా అలాగే ట్రీట్ చేస్తున్నారు జనాలు. అంటే జనాలకి సేవ్ చేయాలనుకునే డాక్టర్స్ని కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అలాగే ట్రీట్ చేస్తున్నారు అన్నట్టు. అంటే చాలామంది డాక్టర్స్ కూడా ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్స్ పెట్టి స్ట్రగుల్ అవుతున్న హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి అన్నట్టు. వాళ్ళు ఏంటంటే కష్టపడి చదువుకొని అదే చేయాలి తప్ప ఇంకోటి ఏం చేయలేమన్నట్టు. ఆ విధంగా ఏంటంటే అందరినీ అలాగే చూడలేము మనము. కంపల్సరీగా ఏంటంటే సేవ్ చేయాలని చెప్పేసి ఒకటి, ప్లస్ అదేవిధంగా హాస్పిటల్ నడుపుస్తూ వాళ్ళ లైవ్ కూడా అదే ఉంటుంది అన్నట్టు. అలాగా మెయింటైన్ చేస్తాం. ఈ డిస్కౌంట్స్ ఏంటి? ఇప్పుడు 10 రూపీస్ ఓపీకి రీజన్ కారణం మేము యాక్చువల్గా ఈ మెడిస్టార్ హాస్పిటల్స్ అనేవి ఒక 3 years బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది బ్రదర్. అప్పుడు మేము ఏంటంటే ఒక సింగిల్ బ్రాంచ్ తోటి స్టార్ట్ చేసాం. విత్ ఇన్ 3 yearsలో మేము ఒక 5 బ్రాంచ్ దాకా వెళ్ళామన్నట్టు. 3 years కంప్లీట్ అయిన టైంలో ప్లస్ ఈ 5 branches కూడా మాకు బాగా ఎస్టాబ్లిష్డ్ అయ్యాయి. రీసెంట్గా మేము లాస్ట్ ఇయర్ హరీష్ రావు గారితో కూడా మనం ఏంటంటే బెస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ అనే అవార్డు కూడా వచ్చింది మాకు. అంటే ఏంటంటే పేషెంట్స్కి మేము సర్వీస్ ఇస్తున్నాం, మా సర్వీస్ అనేది పేషెంట్స్కి నస్తుంది. దానివల్ల మా హాస్పిటల్స్ అన్నీ కూడా బాగా రన్ అవుతూ ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి సరే ఈ ఓపీ ఫీజు అనేది కొంచెం పేషెంట్స్కి అందుబాటులో పెడితే ఇంకా యూటిలైజ్ చేసుకునే పీపుల్స్ అనే వాళ్ళు పెరుగుతారు, వాళ్ళకు కూడా మనం బెనిఫిట్ చేసినట్టు అవుతుంది అనే దాంతో మనం ఈ 10 రూపీస్ ఓపీ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే. ఇప్పుడు వేరే వాళ్ళు 500, 1000 రూపాయలు, 1500 ఏదైతే నేను చెప్పానో వాళ్ళు అంత పెడుతున్నారు కదా, మరి మీరు 10 రూపాయలు లాస్ వస్తుంది. లాస్ ఏం రాదన్న. అంటే మనకి ఏంటంటే ఆ డాక్టర్స్ అనే వాళ్ళు సాలరీడే ఉంటారు. సాలరీడే ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే
వాళ్ళకు మేము 10 మందిని చూసినా అదే శాలరీ పే చేయాలి, 100 మందిని చూసినా అదే శాలరీ పే చేయాల్సి వస్తుంది అన్నట్టు. దానివల్ల మాకు లాస్ అనేది ఏమి ఉండదు. నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని మేము ఎక్కువ సర్వీస్ ఇవ్వడానికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మెడిసిన్స్ మీద డిస్కౌంట్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మనకు వచ్చిన పేషెంట్స్కి కంపల్సరీగా ప్రతి దాంట్లో ఒక బెనిఫిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఏం చేసామంటే, వాళ్ళు ఒకవేళ డాక్టర్ అంటే ఓన్లీ ఏదో ఓపీ కోసం మీరు అన్నట్లు ఓపీ ఏదో అట్రాక్ట్ చేశారు, తర్వాత మళ్ళీ మిగతా వాటిలో కూడా బిజినెస్ చేస్తారు అనే విధంగా లేకుండా ప్రతి దాంట్లో కూడా, అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ రాశారు, టెస్ట్లు ఏదైనా రాస్తే దాంట్లో కూడా ఒక 25% డిస్కౌంట్ పెట్టాము. అదేవిధంగా ఒకవేళ వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం ఉండి అడ్మిట్ అవుతున్నారు, అడ్మిట్ అవుతే కూడా మనం ఒక 25% డిస్కౌంట్ చేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళు ఒకవేళ మెడిసిన్స్ ఏమైనా తీసుకోవాల్సి వస్తుంది, దాంట్లో కూడా ఒక 20% దాకా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర. నేను ఒకసారి బిజినెస్ మ్యాన్ మన కిరణ్ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన ఈ డిస్కౌంట్లు అనేవి ఇవన్నీ ఫేక్, అవును, అసలు ఆ డిస్కౌంట్ అనేది చెప్పిన దానికి అసలు వెళ్ళకండి అనేటట్టు కిరణ్ గారు మాట్లాడుతుంది. కిరణ్ గారు అంటే ఎవరు అర్థమైంది కదా, మన లలిత జ్యువెలర్స్ కిరణ్ గారు, చూసాను. ఆయన ఇలా మాట్లాడడం జరిగింది. దానికి మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు డిస్కౌంట్స్ అనేవి అంటే మనం ఏంటంటే కంపారిజన్ దాన్ని బట్టి ఉంటుంది అన్న ఒకటి. ఇప్పుడు బయట హాస్పిటల్స్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కన్సల్టేషన్ ఫీజు మీరు అన్నట్టు ఒక హాస్పిటల్లో 1500 ఉంటుంది, ఒక హాస్పిటల్లో 1000 రూపాయలు ఉంటుంది, ఒక హాస్పిటల్లో 500 ఉంటుంది, ఒక హాస్పిటల్లో 200 కూడా ఉంటుంది. అంటే మనము ఇప్పుడు మా దగ్గర తీసుకుంటున్న ఫీజు మేము 500ని మేము 10 రూపీస్ చేస్తున్నామని అంటే, అదే క్వాలిఫైడ్ డాక్టర్ వస్తున్నాడు అంటే అది బెనిఫిట్ అవుతుందా లేదా అనేది మీరే ఒకసారి చెప్పగలగాలి. అంటే పేషెంట్కి బెనిఫిట్ అవుతుంది కదా. అదే డాక్టర్ని మేము నిన్నటి వరకు కూడా 500 రూపీస్ తోటి చూసాం, ఇప్పుడు ఆ పేషెంట్కి మనం 10 రూపీస్లోనే చేస్తున్నాం, అది బెనిఫిటా కాదా? బెనిఫిట్ అవుతుంది కదా. అట్లా కానీ ఇప్పుడు ఎలా అంటే, మీరు ఇంత 10 రూపాయలు పెట్టినా జనాలు అనేవాళ్ళు 500 దగ్గరికి వెళ్తారు. అవును, ఎందుకు అంటారు అంటే జనాలు ఏంటంటే అదే మీరు అన్నట్టే, అంటే ఫస్ట్ ఓన్లీ 10 రూపీస్ ఓపీ తీసుకొని మిగతా వాటిలో కూడా ఇంకా ఎక్కువ వేస్తారు, ఎక్కువ బిల్ చేస్తారేమో అని చెప్పేసి అనేది ఆలోచిస్తారు. కానీ మన దగ్గర ఏంటంటే ఇప్పుడు మేము 3 ఇయర్స్లోనే 5 బ్రాంచెస్ వెళ్ళడానికి కూడా జనాలకి మేము ఆ ట్రస్ట్ ఇవ్వగలిగాం. మా దగ్గరికి ఎవరైతే క్లయింట్ వస్తున్నారో వాళ్ళు మమ్మల్ని ట్రస్ట్ చేయడం జరిగింది అన్నట్టు. దాని ద్వారానే మేము 5 బ్రాంచెస్కి వెళ్ళగలిగాం అన్నట్టు. అంటే పేషెంట్ వచ్చిన వాళ్ళు అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది, విత్ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది అన్నట్టు. మా దగ్గర వర్క్ చేసే డాక్టర్స్ అందరూ కూడా లైక్ అపోలోలో వర్క్ చేసిన వాళ్ళు, కేర్లో చేసిన వాళ్ళు, యశోదలో చేసిన డాక్టర్సే మన దగ్గర ఉంటారు. అంటే వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్. అంటే ఈ టైప్ ఆఫ్ వేరియేషన్ ఉంటుంది. మేము మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కూడా మీరు వెళ్ళి ఒకసారి అక్కడ చూయించుకోండి, ఆ డాక్టర్ గారికి చూయించుకున్న తర్వాత మన దగ్గర రండి, ప్రైస్ వేరియేషన్ చూసుకోండి, డాక్టర్ కూడా మీరు తెలిసిపోతుంది కదా అని చెప్పేసి చెప్తాను. అదే ఆయన ఇది కూడా సేమ్ అలాగే, ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళి కొటేషన్ తీసుకోండి, తర్వాత మా దగ్గరికి రండి. అవును అవును. ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయి అంటే, లైక్ మెడిసిన్స్ మీద డిస్కౌంట్లు అంటే అది యాక్చువల్ మాట్లాడుకోవాలి దాని గురించి. అసలు మెడిసిన్స్ మీద డిస్కౌంట్స్ అనేది ఉండదు ఎక్కడ. నేను నాకు తెలుసు ఒక మెడికల్ స్టోర్ ఒకటి ఉంటుంది, దాని మీద ఇలాగే డిస్కౌంట్స్ ఇస్తారు. లాభం ఏంటి మెడిసిన్స్ మీద? మీకు ఎంతకు వస్తుంది నార్మల్గా? ఎంఆర్పి మీద ఏమైనా? మనకు ఆ మార్జిన్ అనేది ఉంటుందండి కంపల్సరీగా. అంటే ఇప్పుడు ప్రతి బిజినెస్లో కూడా ఓ 10 to 20% అనేది మార్జిన్ ఉంటుంది. మా ఉద్దేశం ఏంటంటే సార్, అంటే ఇప్పుడు ఆల్రెడీ మేము ఒక కట్ ఆఫ్లో ఉన్నామన్నట్టు పేషెంట్స్ రీచింగ్లో. మేమేంటంటే మాకు వచ్చే మార్జిన్ అనేది కాకుండా దాన్ని వదులుకోవడానికి కూడా మేము రెడీ అయిపోయామంటే, పేషెంట్స్కి సర్వీస్ ఇస్తే నెంబర్ ఆఫ్ పేషెంట్స్కి మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో మనం అది పెట్టడం జరిగిందండి. ఓకే, ఇప్పుడు జనాలు అందరూ వచ్చేసరి మీరు సక్సెస్ అయిపోయింది, దీని తర్వాత మార్చేస్తారా? లేదండి, ఇది కంటిన్యూషన్, ఇది లేదు ఇది ఇంకా కంటిన్యూషన్ గా రన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇదే 10 రూపాయలు కంటిన్యూషన్ గా పెట్టాలి, ఇదే డిస్కౌంట్ కంటిన్యూషన్. అంటే ఏదైనా కొన్ని దాంట్లోనే ఇదంతా సక్సెస్ అయిపోయింది, జనాల్లోకి వెళ్ళిపోయింది, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మార్చేస్తా ఉంటారు. లేదు సార్, ఇప్పుడు జనాలు అందరూ నమ్ముతున్నారా మిమ్మల్ని? నమ్ముతున్నారు సార్. ఎలా ఇప్పుడు దాకా మీకు వచ్చిన కాంప్లిమెంట్ ఒక పేషెంట్ దగ్గర నుంచి ఏమైనా మీ హాస్పిటల్ మీద వచ్చింది? ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళారు, వెళ్తే అక్కడ వాళ్ళు కొటేషన్ తీసుకున్నారు. కొటేషన్ తీసుకుంటే ఆ సర్జరీకి వచ్చేసరికి వాళ్ళకి అరౌండ్ 6 lakhs చెప్పారు సార్, ఓన్లీ సర్జరీ వరకు. మన దగ్గర పాస్టర్ గారి మిస్సెస్కి మనం 1 lakh సర్జరీ, 3 surgeries అంటే విత్ ఇన్ 1 hour కంప్లీట్ అయిపోయిందండి. మా సోషల్ మీడియా గ్రూప్లో కూడా ఉంటుంది ఆవిడ సర్జరీ ఇది స్టేటస్. వాళ్ళు చర్చిలో అనౌన్స్ చేశారు సార్ మా గురించి. ఆ చర్చిలో వాళ్ళ సండే ప్రేయర్ జరుగుతుంది కదా, ఆ చర్చిలో పాస్టర్ గారు చెప్పారు మన హాస్పిటల్ గురించి. ఇలా మేము అన్ని హాస్పిటల్స్ తిరిగాము, చాలా హాస్పిటల్స్ తిరిగాము. తిరిగిన తర్వాత ఎక్కడ కూడా మనకి మినిమం 5 lakhsకి అయితే తక్కువ అవుతున్నారు, 1 lakhలో అక్కడ చేయించి పంపించారు మాకు. ఇలా జరిగిందని చెప్పేసి అని కూడా చెప్పారు. 5 లక్షలు 1 lakhలో చేశారా?
అయ్యా ఉమ్, ఓకే ఓకే. అలా జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క ట్రీట్మెంట్ మీ దగ్గర అవైలబుల్ ఉందా? ప్రతి ఒక్కటి ఉంది సార్, ప్రతి ఒక్కటి ఎక్సెప్ట్ కార్డియాలజీ సార్. మిగతా అన్ని ట్రీట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఆంకాలజీ కూడా మేము చేస్తాం సార్. హాస్పిటల్ మన ఏ ఏరియాస్లో ఉన్నాయి నార్మల్గా? మన హాస్పిటల్స్ వచ్చేసరికి హైదరాబాద్లో మనకి అమీర్పేటలో బ్రాంచ్ ఉందండి, బోడుప్పలో బ్రాంచ్ ఉంది, పటాన్చెరులో బ్రాంచ్ ఉంది, మనకి తాండూరులో బ్రాంచ్ ఉంది, వికారాబాద్ కోటిపల్లి అని ఉంటుంది, అక్కడ ఒక బ్రాంచ్ ఉంది. అది ఇక్కడ మొత్తం ఇలా పీపుల్ కూడా అక్కడ కొంచెం మనకి ఇలా అందుబాటులో ఉండే పీపుల్ దగ్గర నుంచే మీరు చూసుకున్నారు. అవును సార్. ఇప్పుడు మీ ఓపీ 10 రూపీస్ కదా, అవును. ఇప్పుడు మామూలు హాస్పిటల్స్ 500 రూపాయలే, మీరు 10 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. అంటే 10 రూపాయలే ఇక్కడ చెప్పి ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మీకు ఎలాగో అవుతుంది కదా, అంటే ఆ ఖర్చులని ఈ ఖర్చులని అందులో కలిపేసి, అవును, అది కూడా ఒకటి ఉంది కదా. అవును ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మనము ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి ఏదైతే ఇప్పుడు వాళ్ళు ఏదైతే యూటిలైజ్ చేసుకుంటారో సర్వీసెస్ హాస్పిటల్కి వచ్చి, ఎగ్జాంపుల్ ల్యాబ్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, ఒకవేళ అడ్మిషన్ అయినా కావచ్చు, ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి ఆ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. నాట్ ఓన్లీ ఓపీ ఒకటే కాకుండా వాళ్ళ ప్రతి దాంట్లో హాస్పిటల్లో ఉన్న ప్రతి సర్వీసెస్లో కూడా మనం డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే ప్లస్ ఇంకా సర్వీసెస్లో కూడా మనకు వేరియేషన్ ఉంటుంది సార్. అంటే బయట హాస్పిటల్స్తో కంపారిజన్ చేసుకున్నా కానీ మన హాస్పిటల్ ఏంటంటే 50% వేరియేషన్ ఉంటుంది సార్. బయట కార్పొరేట్ హాస్పిటల్కి మన దగ్గర అయ్యే సర్వీసెస్ ఛార్జెస్కి 50% వేరియేషన్ ఉంటుంది. అది 100% చెప్పగలుగుతాను. ఓన్లీ మీకు మన ప్రజల్ని హెల్ప్ చేయాలని ఒక ఉద్దేశంతోనే ఇదా? అంతే సార్. ఇంకంత మించి ఇంకేం బిజినెస్ ఐడియా, బిజినెస్ మేము ఆల్రెడీ అంటే బిజినెస్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయగలిగాం సార్. ఇప్పుడు ఏంటంటే ప్రజలకి మనం ఏదో చేయాలి అంటే మేము విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 yearsలోనే 5 బ్రాంచెస్కి వెళ్ళడానికి వాళ్ళ సపోర్టే మాకు మెయిన్ కాబట్టి దాన్ని ఇంకా జనాలకి ఇంకా ఎక్కువ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మనం చేయడం జరుగుతుంది సార్. ఓకే, ఎంతమంది వాడుకున్నారు ఇప్పుడు దాకా జనాల్లో 10 రూపాయలు? ఇది మేము ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. అంటే మాకు రెగ్యులర్గా వచ్చే క్లయింటెల్కి కాకుండా ఇంకా కొత్త జనాల్ని మేము రీచ్ అవ్వాలి అనే దాంతో ఈ స్కీమ్ని మనం తీసుకోవాలి. నాకు ఇంకొకటి ఉంది, మామూలుది ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు వేరే రేట్ల గురించి దాని గురించి వైరల్ అవుతుంది, దేని గురించి అందరు తెలుసుకుంటారు, కానీ ఇలాంటివి చేస్తుంటే ఇలాంటివి జనాలకు కనిపించవు కదా, ఇలాంటివి జనాలు చూడరు, ఇలాంటివి జనాలు పట్టించుకోవట్లేదు, ఇలాంటి జనాల దాకా రీచ్ అవ్వదు. మరి ఇబ్బంది అవ్వట్లేదా మీకు? అదే సార్, అంటే మనం ఏంటంటే జనాల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడు మీలాంటి ప్లాట్ఫామ్స్ అనేవి కొంచెం అంటే జనాలు చూస్తున్నారు, ఇవాళ రేపు ప్రతి ఒక్కరు యూట్యూబ్స్ చూస్తున్నారు, జనాలకు తెలియాలని చెప్పేసి అనే ఉద్దేశంతో కొంచెం మీ సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది సార్. ఇంకా ఏమైనా ఉన్నాయా మీరు జనాలకి ఇంకా లైక్ వేరే దగ్గర అందలేనివి మీ దగ్గర నాకు ఇలా తక్కువకు జరుగుతుంది, వేరే దగ్గర లేనిది మా దగ్గర ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయని ఏమైనా చెప్పగలరా? మేము అదే చెప్పగలుగుతాం సార్. మేమేంటంటే మనకి కార్పొరేట్లో వర్క్ చేస్తున్న కార్పొరేట్లో ఏదైతే వాళ్ళకి ఫెసిలిటీ దొరుకుతుందో అలాంటి ఫెసిలిటీనే మెడిస్టార్ హాస్పిటల్స్లో అన్నిట్లో అవైలబుల్గా ఉంటుంది సార్. అంటే లైక్ రూమ్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, నర్సింగ్ స్టాఫ్ సర్వీసెస్ కావచ్చు, అన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎలాంటి సర్వీస్ వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి సర్వీసే వాళ్ళకి ఒక 50% వేరియేషన్ ఛార్జెస్లో మనకి అవైలబుల్గా ఉంటుందండి. ఓకే, ఇది ఎప్పటి నుంచి వచ్చింది? అవును సార్, 10 రూపీస్ రీసెంటా ఇంకా అందుబాటులోకి వచ్చింది? జస్ట్ మొన్న యాక్చువల్గా హెల్త్ మినిస్టర్ గారితో మనము గవర్నర్ అయిన దామోదర్ రాజనరసింహ గారితో మొన్న ఒక 2 days బ్యాక్ ఇనాగ్రేషన్ చేయించాం సార్ తోటి. ఈ ఫస్ట్ నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. November 1st నుంచి మనం మన అన్ని బ్రాంచెస్లో ఈ 10 రూపీస్ కాన్సెప్ట్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మెడిస్టార్స్ హాస్పిటల్ పేరు ఎక్కడో విన్న పేరు లాగా అనిపిస్తుంది నార్మల్గా. నేను చెప్తుంది మెడిస్టార్స్ అనగానే అది ఎప్పటి నుంచో ఉంది. ఇది మెడిస్టార్స్ రీజన్ ఏంటి బ్రో? ఏమైనా ఉందా రీజన్ మెడిస్టార్ అనేది? యాక్చువల్గా ఏంటంటే నేను మా పార్ట్నర్స్ కలిసి తీసుకున్న డెసిషన్ సార్ అది. అంటే మెడికల్ ఫీల్డ్లో మేము స్టార్ లాగా ఉండాలనే ఉద్దేశంతో అలా పెట్టాము. మన వ్యూవర్స్కి కానీ మన ఆడియన్స్కి కానీ ఈ 10 రూపాయలు దాని గురించి కానీ, ఓపీ 10 రూపాయలు దాని గురించి, మీ హాస్పిటల్ గురించి, మీ హాస్పిటల్లో దాని గురించి మీరు ఏం చెప్పారు? ఇప్పుడు చెప్పండి మీరు దాని గురించి, అయిపోయినా నేను ఇంకోటి అడుగుతాను. ఓకే, మేము ఏం లేదు సార్, మేము ఏమంటున్నామంటే మెడిస్టార్ హాస్పిటల్స్ అనేవి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల కోసం మేము వాళ్ళకి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో మేము పెట్టడం జరిగింది. ఈ హాస్పిటల్స్ని మేము ఏంటంటే అతి తక్కువ టైంలోనే అన్ని ఏరియాస్లో ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది.
ఇప్పుడు ఈ హాస్పిటల్స్ ఏంటంటే సార్, మీరు బయట కంపారిజన్ చేసుకోండి, మా దగ్గర కూడా చెక్ చేసుకోండి సర్వీస్ విషయంలో. ఈవెన్ మా గూగుల్ రివ్యూస్ చూసుకున్నా కానీ మీకు తెలిసిపోతుంది. నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అనేవాళ్ళు ఇచ్చిన రివ్యూస్ ఉంటాయి సార్ మనకి. ఆ రివ్యూస్లో కూడా అంటే 90% మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో 90% సాటిస్ఫాక్షన్తో బయటకు వెళ్ళడం జరుగుతుంది. అదైతే మేము అష్యూరెన్స్గా చెప్పగలుగుతాము. ఈ 10 రూపీస్ కాన్సెప్ట్ అనేది మేము ఎందుకు పెట్టామంటే, ఈ ఎవరైతే ఈ మెడికల్ ఫెసిలిటీస్ అనేవి ఇవాళ రేపు బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయి వాటిని బేర్ చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మనం సర్వీస్ అనేది ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని మనము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ సర్వీసెస్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి అని మెడిస్టార్ హాస్పిటల్స్ తరఫున మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు ఇది ఎక్కువ మందికి రీచ్ అయిపోయింది బ్రో సార్. చాలా ఎక్కువ మంది వీళ్ళు వస్తారు. హ్యాండిల్ చేయగలరా? డెఫినెట్గా సార్ చేయగలుగుతాం. ఎంతమందిని హ్యాండిల్ చేయగలరు? మేము అరౌండ్ డైలీ ఒక 1000 మెంబర్స్ వచ్చినా కానీ అంటే ఈచ్ బ్రాంచ్కి నేను చెప్పేది హ్యాండిల్ చేయగలుగుతాం. హ్యాండిల్ చేయగలరు. అంత స్టాఫ్ మా దగ్గర. వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉండవు? ఉండవు తప్పకుండా. అంటే అందరూ లైన్లో నిలబడి చాలా ఇబ్బందులు అవి ఇవి పడుతుంటూ ఫ్రస్ట్రేషన్ అవుతుంటారు. అలాంటి మనకి స్ట్రెంత్ పెరిగే కొద్దీ మనం డాక్టర్స్ని కూడా పెంచుతాం సార్. అట్లా డాక్టర్స్ దానికి ఎటువంటి ఇబ్బంది మొత్తం అంతా ఇది పెంచారు. మనకు ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డాక్టర్ టీం ఉంటుందండి. ఒకవేళ నెంబర్ అనేది పెరుగుతున్న కొద్దీ డాక్టర్స్ కూడా మనం పెంచుతాం సార్. ఓకే. ఈ ఆఫర్లు అనేవి ఇక్కడ చెప్తారు కానీ అక్కడికి వచ్చాక అది జరగవు అని అనే వాళ్ళకి అది మనం ఏంటంటే త్రూ పాంప్లెట్స్ నుంచి కావచ్చు, మా డిజిటల్ మీడియాలో కావచ్చు, మేము దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం కాబట్టి మేము అలా దాన్ని బ్రేక్ చేయడానికి అంటే ఒక ప్రామిస్ చేస్తున్నట్టే కాబట్టి దాన్ని బ్రేక్ చేయడానికి మనం 100% పాసిబిలిటీస్ ఉండవు సార్ కంపల్సరీగా. ఇప్పుడు మీ ఛానల్ నుంచే చెప్తున్నాం కదా, ఇప్పుడు పేషెంట్ పట్టుకొని వచ్చి మీరు చెప్పారండి, నేను హాస్పిటల్ ఎండీనే కదా సార్, తీసుకొని వచ్చి ఇలా చెప్పారు మీరు, మరి ఇలా జరగట్లేదు అని చెప్పేసి అడుగుతారు కదా, కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే సార్. అట్లా మళ్ళీ దాన్ని ఏదో బ్రేక్ చేయడం అనేది జరగదు సార్. కంపల్సరీగా హాస్పిటల్ ఉన్నంత వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామండి. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ 10 రూపాయలకి మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ అందుబాటులో ఇది తీసుకుని వచ్చినందుకు చాలా హ్యాపీ. నేను కూడా మీ హాస్పిటల్కి ఒకసారి విజిట్ చేస్తాను. నా ఫింగర్ది ఇది ఇబ్బంది ఉంది. డెఫినెట్గా సార్. నేనే 10 రూపాయలు ఫస్ట్ నేనే వాడతానేమో ఓపీ కట్టి నా చేతికి నేను వస్తాను తప్పకుండా. నాది చేయాలి ఇబ్బంది ఉంది. 10 రూపాయలు ఉంటే కానీ నేను కూడా ఒకసారి రావాలని నాకు అనిపించింది. నేనే వస్తాను, షూర్గా వస్తాను. నేను ఫోటో కూడా పెడతాను నా సోషల్ మీడియాలో మీ హాస్పిటల్కి వచ్చినందుకు. అండ్ మిగతా ఎవరైతే ఈ ఆడియన్స్ చూస్తున్నారో ఈ 10 రూపాయల ఓపీ అనేది చాలా మంచిది అండ్ చాలా యూజ్ఫుల్ అనమాట. మీకు డబ్బులు కానీ దీనికి కానీ చాలా ఇబ్బంది పడుతుంటారు. మీరు వెళ్ళి నేనే అనుకోండి ఒక వేరే హాస్పిటల్కి వెళ్ళి ఫీల్ అయ్యిన రోజులు ఉన్నాయి. అరే ఏందో 1000 రూపాయలు కట్టాం ఏం లేదన్నారు పంపించేశారు అనే ఫీల్ ఉంటుంది. అలా కాకుండా హాస్పిటల్కి వెళ్ళి చాలా మంచిగా చూస్తారని నేను కూడా విన్నాను కాబట్టి నేను కూడా వెళ్తున్నా. నేను కూడా మీకు చెప్తున్నాను జరిగింది. అండ్ ఈయన మాటలు కూడా మీకు తెలిసిన అంత నీట్గా అంత మంచిగా చెప్తున్నారు. మీరందరూ వెళ్తారని ఈ 10 రూపాయలది వాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకొక గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు